అందరికీ నమస్కారం. ఒకసారి ఇంగ్లీష్ అతను వివేకానందునితో, మీ దేశంలో ఎవరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోరు, ఎందుకని? ఆడవారితో అస్సలు చేతులు కలపరు, దూరంగా ఉంటారు, ఎందుకు అని ప్రశ్నిస్తాడు. దానికి వివేకానందుల వారు, మీ దేశంలో రాణిగారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారా అని అడిగారు. అమ్మో, ఆవిడ మాకు క్వీన్, దగ్గరికి వెళ్ళలేము అంటాడు ఇంగ్లీష్ అతను. చూడు, మా దేశంలో ప్రతి ఒక్క అమ్మాయి మాకు యువరాణే, అందుకే మర్యాదగా మసులుకుంటాము. రాసుకు పూసుకు తిరగడం మా ఇండియన్ సంస్కృతిలో లేదు. ఎంత సన్నిహితులతోనైనా మా హద్దుల్లో మసులుకుంటాము. అంటువ్యాధులు మీ దేశాల్లో మాదిరిగా వేగంగా వ్యాపించకపోవడానికి మా సంస్కృతి సంస్కారం ఒక కారణం అని అంటారు వివేకానందుల వారు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాదు, పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా గెలుపు మన సొంతం అవుతుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. మనిషిగా బ్రతకడానికి కావలసింది అనుభవాలు, కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభూతులు, కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావలసింది ఆనందాలు, కానీ ఐశ్వర్యం కాదు. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది. ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయాపరుల దగ్గర ఉంటుంది. జ్ఞానం భగవంతుణ్ణి నమ్మేవారి దగ్గర ఉంటుంది. జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి.